హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను బోనాలు సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడైతే అమ్మవారికి బలివ్వడానికి అయితే మేకను తీసుకొచ్చారు ఇంట్లో వాళ్ళు. ఇంకా పసుపు బొట్లు అయితే అవన్నీ అయితే పెట్టి ఇంకా అలంకరిస్తున్నారు. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కరిలా ఉంటాయి కదా బోనాలు. ఇంకా మన సైడ్ ఏమో ఇలా నైవేద్యం కూడా వండుకొని అమ్మవారికి ఇంకా మనము కుండల్లో కూడా అలా తీస్తాం కదా. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎలా అంటే నైవేద్యం కూడా వండుకొని ఇంకా అమ్మవారికి ఎలా అంటే టిఫిన్ బాక్స్ లేదా అట్లా ఏమన్నా తీసుకొని ఇంకా బ్యాంగిల్స్ అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని అలా వెళ్తారు. మనమేమో బోనం నెత్తిపైన ఎత్తుకుంటాము. సో మా అత్తమ్మ వాళ్ళకైతే అలా లేదు. ఇంకా మేమైతే ఇక్కడ మేకనైతే అలంకరించేసి అయితే ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నాము. ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో దేవుడి దగ్గర అయితే మొక్కుకొని ఇంకా ఇంట్లో బయట మొత్తం కూడా సాంబ్రాణి వేసాం. సాంబ్రాణి వేసాక ఇంకా ఇంటికి ఆపోజిట్ ఇలా నిల్చోబెట్టి మేకని ఇంకా అందరము వాటర్ అనేది సాకలాగా పోసి ఇంకా మేము దండం పెట్టుకున్నాము. సాంబ్రాణి పొడి వేసి కొంచెం ఇంకా దండం పెట్టుకున్న తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫుల్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. బోనాలతో విచ్చేసిన మహాజనులందరికీ, భక్త మహాజనులందరికీ స్వాగతం, సుస్వాగతం. వాళ్ళు క్యూలైన్లో ఉండి బోనాలను వరుసగా అమ్మవారికి సమర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. రూపాయలు సమర్పించారు.
ఇక్కడైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మాదైతే దర్శనం అందరిదైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ మా మరిది అయితే ఇక్కడ అమ్మవారి కోసం మేకని తీసుకొచ్చారు కదా, ఇంకా అక్కడైతే బలి ఇవ్వడానికి అయితే వెళ్ళాడు. ఇంకా మేము అక్కడైతే వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇంకా వీడు చూడండి ప్రసాదం ఎంత క్యూట్గా తింటున్నాడో. సో అంతే గాయ్స్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.